స్నేహితులారా, ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను. సమృద్ధిగా కలుగుటకు అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను. లేఖనాలలో ప్రభువుల వారు ఈ సమృద్ధిగా కలుగుట అనే మాటను పలికి ఉన్నారు. సమృద్ధి అనే మాట మనము ఎక్కడ విన్ననో మన జీవితాలలో శరీర సంబంధమైన విషయాలలో ఆస్తిపాస్తులు, ఈ లోక సంబంధమైన సంపదలు, ఇవి సమృద్ధిగా ఎక్కువ మొత్తంలో పోగు చేసుకోవడము, అభివృద్ధి చెందడం అనే మనము తలపోసేటటువంటి వారంగా ఉంటాం. ఏ విషయంలో సమృద్ధిగా జీవించాలి, ఏ విషయంలో సమృద్ధి కలగాలి అని ప్రభుల వారు మనకు సెలవిచ్చినారు అనే విషయాన్ని మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను. కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలి. ప్రార్థనా పూర్వకంగా మీ ప్రార్థన మనవులు ఎట్టివైనను కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి. నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము. ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితంలో ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను. లేఖనము యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనము, గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. సమృద్ధిగా జీవించడము, సమృద్ధి కలగడము అనే మాట మనము ఎప్పుడు విన్ననో శరీర సంబంధమైన మనసుతో మనం దానిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తామండి. ఏ రీతిగానంటే విస్తారమైన ఆస్తిపాస్తుల విషయంలో మనం అభివృద్ధి చెందడం అని, ఉన్నతమైన గృహములను, వాహనములను కలిగి ఉండడం అని, సౌకర్యవంతమైనటువంటి జీవితం, ఏ కొదవ లేనటువంటి జీవితాన్ని కలిగి ఉండడం అని, వెలగలిగిన వస్తువులను, కొదువ లేనటువంటి జీవితాన్ని కలిగి ఉండడము, అదే సమృద్ధి జీవము, అదే సమృద్ధిగా కలిగి ఉండడము అనే అభిప్రాయాన్ని మనలో చాలామందిని కలిగి ఉండవచ్చు. అయితే చూడండి స్నేహితులారా, ప్రభు యొక్క మాటలను మనము గమనించినప్పుడు శరీర సంబంధమైన విషయాల గురించి కానీ, ఆస్తిపాస్తుల గురించి కానీ, వెండి బంగారంల గురించి కానీ, ఈ లోకంలో ఉండే గృహములు, వెలగలిగిన వస్తువులు, హోదాలు, పదవులు, సౌకర్యవంతమైనటువంటి జీవితము, వీటన్నిటినీ ఉద్దేశించి సమృద్ధి జీవము, సమృద్ధిగా కలిగి ఉండడము అని ప్రభుల వారు పలకలేదండి. ప్రభుల వారు మరొక ఉద్దేశాన్ని కలిగి ఈ మాటను పలుకుతున్నటువంటి వారుగా ఉండినారు. మనము లేఖనాన్ని గమనించినప్పుడు నక్కలకు బొరియలుండెను, ఆకాశ పక్షులకు గుళ్ళుండెను, మనుష్య కుమారునికి తలవాల్చుకోవడానికి కూడా స్థలం లేదని ప్రభుల వారు తెలియజేసినారు. సమృద్ధి అనేది సంపద విషయంలో కానీ, సమృద్ధి అనేది సౌకర్య విషయంలో కానీ, సమృద్ధి అనేది భోగ భాగ్యముల విషయంలో కానీ ప్రభుల వారు కలిగి ఉండలేదు. కావున వారు ఈ సమృద్ధిగా జీవము, సమృద్ధిని కలిగి ఉండడము అనే మాట ఈ లోక సంబంధమైన వస్తువుల కొరకు, సంపదల కొరకు ఆయన పలికి ఉండలేదు. ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు మెటీరియల్ లైఫ్ అండ్ మెటీరియల్ థింగ్స్. సమృద్ధిగా
కలిగి ఉండడము, సమృద్ధి జీవము అనే మాటను మనం గమనించినట్లయితే ఎటువంటి జీవితాన్ని ఉద్దేశించి ఈ సమృద్ధి జీవము, సమృద్ధిగా కలిగి ఉండడము అనే మాట వారు పలికి ఉన్నారనంటే, ఆ జీవితానికి ఒక ఉద్దేశం అంటూ ఉండాలండి. ఏ ఉద్దేశంతో బ్రతుకుతూ ఉన్నావు? ఏ మంచి ఉద్దేశాన్ని నెరవేర్చడానికి బ్రతుకుతూ ఉన్నావు అనే ప్రశ్న మన ముందు ఉంచితే చాలామంది దగ్గర జవాబు లేకపోవచ్చు. విచ్చలవిడి జీవితాన్ని గడపడానికే ఇష్టపడుతూ అర్థము పర్థము లేని జీవితంలో మనము బ్రతికేటటువంటి వారంగా ఉండవచ్చు. సమృద్ధి జీవం అంటే ఒక మంచి ఉద్దేశంతో బ్రతకాలి, అర్థవంతమైన జీవితాన్ని జీవించాలి, ఉన్న వాటితో శాంతి ఆనందములను అనుభవించేటటువంటి వారంగా ఉండాలి. అన్నిటికీ మించి సమృద్ధి జీవం అంటే ఆస్తులను వస్తువులను కలిగి ఉండడం కాదండి, ఆత్మీయ ఫలములను కలిగి ఉండాలి. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము అని ఈ ఆత్మీయ ఫలములు ఉండినవి కదా. ఒక వ్యక్తి సమృద్ధిగా జీవిస్తూ ఉన్నాడనంటే అతని దగ్గర డబ్బు ఉందని కాదండి, అతని దగ్గర పదవులు ఉన్నాయని కాదండి, అతని దగ్గర ఈ లోకంలో విలువైన వస్తువులు ఉండినాయని కాదండి, ఆయన ఒక ప్రత్యేక తరగతికి చెందినటువంటి వాడని కాదండి. సమృద్ధి ఆయన దగ్గర ఉంది, సమృద్ధి ఆయన జీవితంలో ఉందనంటే ఆత్మీయ ఫలములను మెండుగా అతడు కలిగి జీవిస్తూ ఉన్నాడు అని మనము అర్థము చేసుకోవాలి. అన్నిటికీ మించి సమృద్ధి జీవము అనే ప్రభులవారు పలకడంలో ఉన్న మర్మము ఏమై ఉన్నదనంటే, ఒక వ్యక్తి దేవుని జ్ఞానంలో నింపబడినటువంటి వాడుగా ఉండాలి. ప్రతిదినము ఎంతోమంది ఇరుగు పొరుగు వారిని, అనేక మంది వ్యక్తులను మనం కలుస్తూ ఉంటాం. ఒక్కొక్కరు ఒక్కొక్క రంగంలో విశేషమైనటువంటి జ్ఞానమును, చలాకితనాన్ని కలిగినటువంటి వారుగా ఉన్నారు. ఈ లోక సంబంధంగా ఎంత జ్ఞానాన్ని కలిగి ఉన్నా కూడా దైవికమైన జ్ఞానము లేనటువంటి వారుగా చాలామందిని మనం గమనిస్తూ ఉండవచ్చు. అతడు నీటి కాలువలో ఎవరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉండును అని అంటే, దైవిక జ్ఞానంలో ఎదిగినటువంటి వ్యక్తి సమృద్ధి జీవం కలిగవాడుగా ఉన్నాడు అని లేఖనము సెలవిస్తూ ఉంది. అన్నిటికీ మించి సమృద్ధి జీవం అంటే రక్షణను కలిగి ఉండడము, దేవునితో సహవాసము కలిగి ఉండడము. స్నేహితులారా, మనము రక్షణకి కలిగి ఉండాలన్నా, దేవునితో సహవాసం కలిగి ఉండాలనన్నా మన పాపములు మన నుండి దూరపరచబడాలి. ఇలాంటి పాపములతోనే మనము జీవిస్తూ రక్షణ అనుభవాన్ని పొందలేము, దేవునితో సహవాసాన్ని పొందలేము. మన జీవితంలో సమృద్ధి జీవంతో నింపబడాలి అనే ఆలోచన మనకు కలిగినప్పుడు, వాటి కొరకు మనము అన్వేషిస్తూ ఉన్నప్పుడు, మొట్టమొదట మన పాపముల నుండి మనము విడిపింపబడినప్పుడు సమృద్ధి జీవమును మనము అనుభవిస్తాం. ఈ పాపములు తొలగిపోయి సమృద్ధి జీవంతో మనం నింపబడవలెనంటే, ప్రభుల వారు కలువరి శిలువలో తన రక్తాన్ని ధారపోసి పాపము నుండి మనకు విమోచనను అనుగ్రహించి దేవునికి దూరస్తులుగా జీవించినటువంటి మన జీవితంలో దేవునితో సమాధానపడి ఆయనతో సహవాసం కలిగి జీవించే ధన్యతను ఆయన మనకు అనుగ్రహించినటువంటి వాడుగా ఉన్నాడు. గనుక ఈ లెంట్ కాలంలో ఈ ఆలోచన మనమందరము అర్థము చేసుకోవాలి. సమృద్ధి కలిగి ఉండడము, సమృద్ధి జీవం కలిగి ఉండడము అంటే ఈ లోక సంబంధమైన విషయాలు, డబ్బు, హోదా, పదవులు, వస్తువులు, పేరు ప్రఖ్యాతులు కాదండి. సమృద్ధి జీవం అంటే రక్షణ కలిగి ఉండడము, సమృద్ధి జీవనం అంటే దేవునితో సహవాసం కలిగి ఉండడము, సమృద్ధి జీవం అంటే
దేవుని జ్ఞానం కలిగి ఉండడము, సమృద్ధి జీవం అంటే మన జీవితంలో ఒక మంచి ఉద్దేశం కొరకు మనము జీవించడం, ఇవన్నీ కూడా శిలువ మరణం ద్వారానే మనకు అందించబడుతూ ఉన్న ఫలితములు అని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థించుదము. కృపగల తండ్రి, ప్రేమగల మా దేవా, నీ పరిశుద్ధ నామం నాకు వందనాలయ్య. ఈ లెంట్ దినములలో మరొక నూతన దినాన్ని మా అందరిని ప్రేమించి మీరు అనుగ్రహించిన విధానమును బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రత్యేకమైన దినము మా మొరలను మీరు వినగలిగినటువంటి వారని, మా కొదువలను మీరు దూరపరచగలిగినటువంటి వారని, ఒక నూతన క్రియను, ఆశ్చర్య అద్భుత కార్యాన్ని ఈ దినాన మా జీవితంలో జరిగించడానికి సిద్ధంగా ఉన్నటువంటి ప్రభుడవని మిమ్మల్ని సమీపిస్తూ ఉన్నామయ్యా. ఎన్నో సంవత్సరాల నుండి, దినముల నుండి వారి కొదువల కొరకు, బలహీనతల కొరకు, సమస్యల కొరకు, అశాంతి అసమాధానముల కొరకు, బలహీనత అనారోగ్యముల కొరకు నీ ప్రియబిడ్డలు, వారి కుటుంబములు ప్రార్థించేటటువంటి వారుగా ఉన్నారేమో. మొరలను వినగలిగినటువంటి దేవుడవు, త్రోసివేయక దాటిపోక మీ కార్యములను జరిగించి మా జీవితములను మేళ్లతో నింపగలిగినటువంటి ప్రభుడవు, ఏ కుమారుడు, ఏ కుటుంబము, ఏ కుమార్తె ఈ ప్రార్థనలు ఏకీభవించి చింతలతో నింపబడి, భారములతో నింపబడి, అపజయములతో నింపబడి, కన్నీళ్లతో నింపబడి, అనారోగ్యములతో నింపబడి, కొదువలతో నింపబడి ఈ ప్రార్థనల యందు తండ్రి దేవా అనే తమ విన్నపములను మీకు తెలియజేస్తూ ఉన్నారు. ఆశ్చర్య అద్భుత కార్యములను వారి జీవితంలో జరిగించండి అయ్యా. ఈ ప్రార్థన దేవునికి నేను అర్పించినప్పుడు నాకు విజయాన్ని ఇచ్చిన దేవుడు, నాకు ఆరోగ్యం ఇచ్చిన దేవుడు, నా బ్రతుకును మార్చిన దేవుడు, శ్రమలో నుండి నన్ను తప్పించినటువంటి దేవుడు, ఆ సాక్షార్థమైన అనుభవంలోనికి ఈ నీ ప్రియబిడలను నడిపించవలసినదిగా మనవి చేస్తూ ఈ దినపు దీవెనలతో వారిని దర్శించుమని క్రీస్తు పేరట వేడుకొనుచు నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడునుగాక. ఆమెన్.